హాయ్ అండి, వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వాచ్ చేయండి, చాలా బాగుంటుంది వ్లాగ్. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకైతే కమెంట్ చేసేసేయండి. సో ఈరోజైతే జైన్ టెంపుల్కి వెళ్తూ ఉన్నామండి. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా. ఇక్కడైతే మున్సిపల్ పార్క్ దగ్గర ఫ్లైఓవర్ ఉంది కదా, అదైతే మేము ఎక్కేసాము. ఈ ఫ్లైఓవర్ మీద నుంచి తిరుచానూరు కనెక్ట్ అవుతుంది కదా, అక్కడ నుంచి రామచంద్రాపురం సైడ్ వెళ్దామని ఇటు వెళ్తూ ఉన్నామండి. కింద చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా, ఇట్లయితే ఈజీగా ఉంటుందని ఫ్లైఓవర్ ఎక్కేసాం. చూస్తున్నారా కొండలు ఎంత బాగున్నాయో. మేము 6-6:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యామండి. సన్సెట్ అవుతూ ఉంది. ఆ సన్సెట్లో కొండలు చూస్తున్నారా ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అండి. తిరుపతిలో ఉన్న వాళ్ళం చాలా లక్కీ కదండి. మనం ఈ కొండలు చూస్తూ మార్నింగ్ నుంచి నైట్ పడుకునేదాకా ఈ కొండలు చూస్తూ బ్రతికేస్తున్నాం కదా. సో తిరుపతిలో వాళ్ళైతే చాలా లక్కీ అని చెప్పొచ్చు కదండి. ఏమంటారు మీరు? చూసారా ఇక్కడైతే రింగ్ రోడ్ ఉంది కదా, అటు సైడ్ నుంచి తిరుచానూరుకి వెళ్ళే సైడ్ అయితే వెళ్తూ ఉన్నామండి. ఈ ఫ్లైఓవర్ వేసిన తర్వాత చాలా వరకు ట్రాఫిక్ అయితే కంట్రోల్ అయ్యింది. లేదంటే అసలు చాలా టైం పట్టేస్తుందండి. తిరుచానూరు సైడ్ వెళ్ళాలంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ వేసిన తర్వాత చాలా ఈజీ అయిపోయిందండి. చూస్తున్నారా ఇక్కడైతే తిరుచానూరులోకి ఎంటర్ అయితే అయిపోయాము. తిరుచానూరు నుంచి ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు మామిడికాయల మండి వస్తుంది కదా, అటు సైడ్ అయితే వెళ్తూ ఉన్నామండి. చాలా రెస్టారెంట్స్ ఉన్నాయండి ఇటు సైడ్, చాలా డెవలప్ అయిపోయింది. మేము చిన్నప్పుడు అయితే అసలు ఏమీ లేదండి ఇటు సైడ్. చూస్తున్నారా ఎన్ని హోటల్స్, ఎన్ని రెస్టారెంట్స్, చాలా బాగా డెవలప్ అయింది. చూసారా ఇది ఫైర్ అండ్ ఫీస్ట్ రెస్టారెంట్ అండి, కొత్తగా ఓపెన్ అయింది కదా అదండి. చూస్తున్నారా అలాగే షోరూమ్స్ ఉన్నాయి. అసలు తిరుపతిలో లేనివంటూ ఏమీ లేవు కదండి. ఇప్పుడు ఎక్కడ చూసినా రెస్టారెంట్స్, ఏది కావాలన్నా దొరికేస్తుంది కదా. ఇప్పుడు ఎక్కడికో సిటీకి వెళ్ళనక్కర్లేకుండా చాలా మాల్స్ కూడా ఒక్కొక్కటి జూడియో అని చాలా అయితే వచ్చేస్తున్నాయి కదా. తిరుపతి చాలా డెవలప్ అవుతుందండి. అలాగే ఇక్కడ చూసారా హైవేకి అయితే ఎంటర్ అయిపోయాం మనము. హైవేలో కూడా చూస్తున్నారా హౌసెస్ అయితే చాలా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయండి, చాలా వరకు ఉన్నాయి. చూసారా ఎన్ని బిల్డింగ్స్ కనిపిస్తూ ఉందో. ముందైతే ఇటు సైడ్ అసలు ఏమీ ఉండేది కాదు కదండి. ఇప్పుడు చాలా డెవలప్మెంట్ ఉంది తిరుపతిలో. తిరుపతిని ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఎవరైనా చూసిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చారంటే, వావ్ తిరుపతిలో ఇంత డెవలప్మెంట్ ఉందా, అసలు ఇది మేము చూడలేదే, ఇంత డెవలప్ అయిపోయిందా ఇంతలోనే అన్నట్లుగా మారిపోయిందండి తిరుపతి అయితే. ఇంకా మా పిల్లలైతే కార్లో సైలెంట్గా ఉన్నారండి. ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నారండి. వాళ్ళు సాంగ్స్ ఉన్నాయంటే కామ్గా ఉంటారు, లేదంటే మా తల తినేస్తారండి. అస్సలు కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటారండి. ఇక్కడైతే మనము మోక్ష వాళ్ళ స్కూల్ సైడ్ వెళ్తూ ఉన్నామండి. మోక్ష వాళ్ళ స్కూల్ సైడ్స్ కూడా చూసారా విల్లాస్, చాలా స్కూల్స్ ఉన్నాయండి ఇటు సైడ్. కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, నందిని స్వీట్స్ కూడా ఉందండి ఇక్కడ. అలానే స్కూల్ కూడా ఉన్నాయి చాలా వరకు. మోక్ష స్కూల్ అయితే క్రాస్ అయిపోయాము. ఇక్కడ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఫుల్ వర్షాలు పడింది కదండి, అప్పుడు ఇక్కడ చాలా డ్యామేజ్ అయితే జరిగిందండి. రోడ్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోయి అసలు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉన్నిందండి. చూస్తున్నారా మొత్తం చాలా ఓపెన్ స్పేస్, ఓపెన్ ఏరియా ఉంటుంది. చూస్తున్నారా దూరంగా కొండలు అయితే కనిపిస్తూ ఉంది కదా, అది తన్నపల్లి గుట్ట అండి. అక్కడ మురుగన్ టెంపుల్ ఉంటుంది కదా, చాలా వరకు తెలిసే ఉంటుంది. ఆ తన్నపల్లి గుట్ట మీద అయితే మురుగన్ టెంపుల్ ఉంటుందండి. మనం ఇటు సైడ్ అంతా క్రాస్ చేసేసి రామాపురంలోకి అయితే ఎంటర్ అయిపోతామండి. ఇక్కడ కొండల్ని అబ్జర్వ్ చేశారంటే కొండలు సగం వరకు తవ్వేస్తున్నారండి. అసలు మన ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకి కొండలంటే ఏంటో అని కూడా తెలియకుండా పోతుందేమో అని చాలా భయమేస్తుందండి. మెల్లగా కొండలను అయితే తవ్వేసుకుంటూ పోతున్నారు. ఏం చేస్తారో తెలియదు కానీ కొండలు మొత్తం తవ్వేస్తే వర్షాలు పడితే చాలా మనకే కదండి ప్రాబ్లం అవుతుంది. జైన్ టెంపుల్కి మనము తిరుపతి నుంచి ఒక 20-25 మినిట్స్లో అయితే వచ్చేయచ్చండి. బస్ ఫెసిలిటీ కూడా ఉంది, కానీ రామాపురం బస్సు రామచంద్రాపురం బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటుంది. అది కానీ ఎక్కామంటే ఇక్కడ జైన్ టెంపుల్ ముందైతే మనల్ని ఆపేస్తారు.
చూస్తున్నారా మనం రామాపురంలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ కూడా చిన్న విలేజే కానీ చాలా షాప్స్ అన్నీ ఉన్నాయండి. చాలా డెవలప్ అయిపోతున్నాయి విలేజెస్ కూడా కదా. అన్నీ అసలు తిరుపతికి రాకుండానే వీళ్ళకి ఇక్కడే చాలా వరకు అవైలబిలిటీలో ఉన్నాయి. అన్ని వస్తువులు దొరికేస్తున్నాయి. ఇటు సైడ్ అయితే కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతూనే ఉందండి. చూసారా మనమైతే జైన్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. చాలా దూరంగానే ఉంటుంది ఇది. 25-30 మినిట్స్ అలా మనమైతే వెళ్ళిపోవచ్చండి జైన్ టెంపుల్కి. ఎన్విరాన్మెంట్కి చాలా దగ్గరగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుందండి. చుట్టూ విలేజెస్ ఉండడం వల్ల ఏమో కానీ చాలా మైండ్ అయితే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఇక్కడికి వెళ్తే. అలాగే ఈ సిటీ ట్రాఫిక్ ఇదంతా ఏమీ ఉండదండి. సౌండ్స్ ఓన్లీ బర్డ్స్ సౌండ్స్ అవే ఉంటాయి. చాలా బాగుంటుందండి. నేచర్ని ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే మస్ట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. చూస్తున్నారా మనమైతే ఎంటర్ అయిపోయాము. మొత్తం ఈ జైన్ టెంపుల్ అంతా కూడా వైట్ మార్బల్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది మొత్తం నార్త్ ఆర్కిటెక్చర్ అండి. నార్త్ సైడ్ టెంపుల్స్ని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది మనం ఇక్కడికి వెళ్తే. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలా సీనరిక్గా ఉంటుంది. అలాగే ఇట్లా సన్సెట్ టైంలో వెళ్ళామంటే వావ్ అనిపిస్తుందండి. అసలు ఆ జైన్ టెంపుల్ వెనకాల సన్ అస్తమిస్తూ ఉంటాడు కదా, చాలా బాగా అనిపిస్తుందండి. మేమైతే ఎంటర్ అయిపోయి వెళ్తూ ఉన్నామండి. మేము చాలాసార్లు వెళ్ళాం జైన్ టెంపుల్కి, కానీ ప్రతిసారి ఏదో కొత్తగా వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుందండి ఇక్కడ. అది ఎందుకో తెలియదు కానీ చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. కాసేపు మైండ్ అంతా రిలాక్సింగ్ అనిపిస్తుంది. చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి ఈ టెంపుల్లోకి వెళ్ళొచ్చాక. ఈ జైన్ టెంపుల్ ఫుల్ నేమ్ ఏంటంటే శ్రీ బ్రహ్మేశ్వర్ పర్శ్వానాథ్ స్వర్ణ జైన్ మందిర్ అండి. ఇది నార్త్ వాళ్ళదే ఈ టెంపుల్. చూసారంటే చాలా బాగుంది కదా. చుట్టూ ప్లాంట్స్ ట్రీస్ ఫుల్ గ్రీనరీతో ఉంటుంది. మధ్యలో ఈ వైట్ మార్బల్స్తో టెంపుల్ అయితే మెరిసిపోతూ ఉంటుందండి. లోపలికి ఎంటర్ అయిపోయాము. పైన చూసినట్లయితే చాలా బాగుంటుందండి. టాప్లో చూసారా ఎంత షైనింగ్, చాలా బాగుంటుంది. ఈ లైట్స్, ఈ వైట్ మార్బల్ కదా, చాలా బాగా పాలతో కడిగినట్లు మెరిసిపోతూ ఉంటుందండి. మనమైతే టెంపుల్లోకి వచ్చేసాము. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే చాలా మంచి డివైన్ ఫీల్ వస్తుందండి. అలాగే ఫుల్ వైట్గా ఉండి పైన చూస్తున్నారా ఎంత బ్రైట్గా ఉందో ఇదంతా. చాలా బాగుందండి. పైన చూసారా ఇంటీరియర్ అయితే చాలా బాగా చేశారు. అలాగే టెంపుల్ని మీరు ఏ టైంలో వెళ్ళినా కూడా చాలా మంచిగా మెయింటైన్ అయితే చేస్తున్నారండి. మనకి ఎక్కడా కూడా ఏమీ కనపడదండి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. డస్ట్బిన్స్ కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుందండి ఇక్కడ. చూసారా మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నామండి. ఇది గుడి బ్యాక్ సైడ్ ప్రదక్షిణ చేసేదానికైతే వెళ్తూ ఉన్నాము. టెంపుల్ మొత్తము పాలు ఎంత వైట్గా ఉంటుందో టెంపుల్ కూడా అంత వైట్గా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్ అయిన టెంపుల్ అండి. మీరు ఎప్పుడైనా తిరుపతి అలా ఈ సరౌండింగ్స్ విజిట్ చేసినప్పుడు కంపల్సరీ వెళ్ళైతే విజిట్ చేయండి. ఈవినింగ్ టైం అయితే మంచి సన్సెట్ అవుతూ ఉంటుంది కదా, ఆ టైం 5:30 to 6:30 ఆ టైంలో వెళ్ళారంటే చాలా బాగా అనిపిస్తుందండి. బ్యాక్ సైడ్ సన్, ముందర ఈ టెంపుల్ వైట్గా చాలా బాగుంటుందండి. చూస్తున్నారా మేమైతే ఇలాగా కొన్ని పిక్స్ అయితే తీసేసుకుంటూ టెంపుల్ని మొత్తం చూస్తూ, ఇదిగోండి ఇక్కడ బెల్ ఒకటి కనిపించింది. చాలా చోట్ల ఉంది ఇలా బెల్. మా పిల్లలు అయితే దాన్ని కొట్టడానికి అయితే వెళ్తూ ఉన్నారు. స్నేహకి అందదు కదా, తను కూడా ట్రై చేసింది, తనకు అందలేదు. మేమైతే మా హెల్ప్ అయితే తీసుకొని తను కూడా బెల్ అయితే కొట్టిందండి. ఇంకొక టెంపుల్ అండి, గుళ్ళోనే పక్కన ఇంకొక టెంపుల్ ఉంటుంది ఇక్కడ. అక్కడికి కూడా మేమైతే వెళ్ళామండి. చూస్తున్నారా ఇక్కడ చాలామంది ఉన్నారండి. నిన్న ఉగాది కదా, సో చాలామంది అయితే ఉన్నారు. మామూలుగా ఇంత రష్ ఏం అనిపించరు, ఎప్పుడు చాలా జనాలు తక్కువే ఉంటారు. నిన్న మాత్రం కొంతమంది ఉన్నారు. ఒక 40 to 50 కూడా లేరులేండి, 40 to 45 ఆ రేంజ్లోనే ఉన్నారు. అందరూ అయితే పిక్స్ తీసుకుంటూ చాలాసేపు ఆ స్టెప్స్ మీద కూర్చొని రిలాక్స్ అవుతూ, ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది కదా, అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్, నేచర్ ఇవి ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీస్తో వచ్చున్నారు. ఉగాది టైం కదా, సో ఎంజాయ్ చేస్తూ అయితే ఉన్నారండి.
చూసారా స్టెప్స్ కూడా ఇలానే వైట్‌గా అసలు చూసారా ఎంత బాగా చెక్కున్నారో పిల్లర్స్‌ని కూడా ఎంత బావుందో ఆర్కిటెక్చర్ అయితే చాలా బావుంటుందండి. మనము ఏదో నార్త్ సైడ్ వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఈ టెంపుల్‌లోకొస్తే. సో, అక్కడి నుంచి ఇంకో టెంపుల్ కూడా ఉందండి ఇటు సైడ్. ఆ టెంపుల్‌కి కూడా వెళ్తూ ఉన్నాము. పైన చూసారా ఎంత బావుందో! లైట్స్ కూడా చాలా మంచిగా అయితే ఆర్గనైజ్ చేశారండి వీళ్ళు. ఎక్కడ లైట్ వేస్తే ఆ టెంపుల్ ఫోకసింగ్ ఎలా బావుంటుంది అనేది కూడా చాలా చేశారండి. చూస్తున్నారా? ఇది గుడి ముందర కూర్చోడానికి చాలా బావుంటుంది. స్టెప్స్ చూస్తున్నారా? మొత్తం ఇదండి టెంపుల్. పక్కనైతే ఇంకా కన్‌స్ట్రక్షన్ కూడా చేస్తూ ఉన్నారు. ఇది జైన్ టెంపుల్ కదా! వాళ్ళే ఇదంతా మెయింటైన్ చేస్తారండి. వాళ్ళే ఫండ్స్ అంతా కూడా దీనికైతే ఫండ్స్ వస్తుంది. సో, చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నారా? స్నేహ గూడా నేను కొడతా అంటే మేము హెల్ప్ చేసైతే కొట్టిచ్చేసామండి. నేను ఒకసారైతే అట్లా కొట్టేసి వెళ్ళిపోతూ ఉన్నాము. ఆ బెల్ అయితే ఒక్కసారి కొట్టగానే ఠంగ్ 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 అని భలే మోగుతుందండి. సో, అలాగా టెంపుల్‌లో అయితే కాసేపు ఉండేసి, మేము బయట కూర్చొని కాసేపయితే రిలాక్స్ అయ్యాము. పిల్లల్ని హాలిడేస్ కదా! మోక్షకి ఎక్కడికి తీసుకెళ్ళలేదు. సరే ఓకే. ఉగాది కూడా గదా! అలా టెంపుల్ కన్నా వెళ్దాము. అన్ని టెంపుల్స్ రష్ ఉంటారు. ఈ టెంపుల్‌లో ఎక్కువ రష్ ఉండరు. కాసేపు మైండ్ కూడా రిలాక్స్ అవుతది కదా! అనేసైతే మేమొచ్చామండి టెంపుల్‌కి. చాలామంది పిల్లలు కూడా ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారండి. బాల్స్ అవి తెచ్చుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అయితే ఉన్నారు. ఫ్యామిలీస్ కూడా చాలా మంచిగా అయితే చిల్ అవుతూ ఉన్నారండి కూర్చొని మాట్లాడుకుంటూ. మేము కూడా టెంపుల్ మొత్తం అయితే తిరిగేసాము. తిరిగి తర్వాత మేము కూడా కాసేపు అయితే చిల్ అయ్యామండి. ఇప్పుడైతే ఇటు సైడ్ ఇంకొక టెంపుల్ ఉంటే మోక్ష, స్నేహ ఇటెళ్దాం అనేసి మమ్మల్ని అయితే అటు ఇటు తిప్పి ఇక్కడికి అక్కడికి తీసుకెళ్ళి చూసేసి వాళ్ళు బెల్ కొట్టాలని తీసుకొనొచ్చి కొట్టిచ్చేసి మళ్ళీ మేమైతే వెళ్ళి కూర్చున్నామండి కాసేపు. సో, ఇక్కడి నుంచయితే టెంపుల్ బయటకైతే వెళ్ళి ఆ స్టెప్స్ దగ్గర కూర్చుందాము కాసేపు అనేసి వెళ్తూ ఉంటే రేణిగుంట వాళ్ళు తెలిసిన వాళ్ళైతే కనిపిచ్చారండి. సో, మాట్లాడుతూ ఉన్నాము. మాట్లాడేసిన తర్వాత మేమైతే కాసేపు స్టెప్స్ దగ్గరైతే కూర్చొని మొత్తము చూస్తూ ఉన్నామండి. పిల్లలైతే కాసేపు ఆడుకున్నారు. ఆ స్టెప్స్ దగ్గర, ఈ మోక్ష ఈ పిల్లర్ దగ్గర జారుకుంటూ, ఆడుకుంటూ ఉంది. వద్దు మోక్ష పడిపోతావు అంటే కూడా ఆడుతా ఉన్నింది. సో, ముగ్గురం అయితే ఇలా కూర్చున్నాము. తర్వాత ఇక్కడ ఈ జైన్ టెంపుల్ వీళ్ళే అండి కట్టించింది. వాళ్ళ పిక్స్ అయితే ఉన్నాయి, స్టాచ్యూస్ చూపిస్తాను ఉండండి మీకు కూడా. మా ఆయనైతే ఫుల్ మొత్తం అంతా కవర్ చేస్తూ ఉన్నారు. మా అమ్మ, నాన్న కూడా ఫోటో అనుకొని వాళ్ళైతే పొజిషన్‌కి అయితే వచ్చేసున్నారు. ఫోటో తీసుకుందాం అనేసి. చూస్తున్నారా ఎంత బాగుంది కదా జైన్ టెంపుల్. ఎలిఫెంట్స్ కూడా ఉంటాయండి ముందర 2. అంటే స్టాచ్యూస్ అవి. స్నేహ చూడండి ఎంత బాగా ఆడుకుంటూ ఉందో. ఎవరైనా కనిపించారంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తుంది. ఎవరు కనిపించలేదంటే ఇట్లా ఆడుకుంటూ ఉంటుంది. స్టెప్స్ మీద డ్యాన్స్ వేస్తూ దిగుతూ ఎక్కుతూ ఆడుతూ ఉందండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఎవ్వరు ఉండరు కదా, ఖాళీగా ఉంటుంది టెంపుల్ కదా. వీళ్ళకి రష్ ఎక్కువ ఉండే టెంపుల్స్ అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదండి. ఇలాంటి టెంపుల్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, అక్క చెల్లి ఇలా కూర్చొని ఉంటే మేము గుడి లోపల భజన స్టార్ట్ అయిందండి. 7కి స్టార్ట్ అవుతుంది భజన. చాలా బాగా చేస్తారండి భజన అయితే. చూస్తున్నారా? ఇలా భజన అంతా చేసేసిన తర్వాత వీళ్ళతో చుట్టూ గుడి మొత్తము అక్కడ ఉంటారు కదా పూజారి వాళ్ళు. వాళ్ళ వెనక ఇలా తిరుగుతూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారండి. మీరు జైన్ టెంపుల్‌కి వెళ్ళాలంటే 5:30 ఆ టైంలో అయితే విజిట్ చేయండి. 5:30 టు 7:30 ఉండండి. ఈ భజన కూడా చూసుకొనైతే రండి. చాలా బావుంటుంది భజన. సో, అయిపోయిన తర్వాత నేనైతే ఇలా బయటకైతే వచ్చేసామండి. సో, నేను నడుస్తూ ఉంటే ఇలా నన్నైతే వీడియో తీస్తూ ఉన్నారు. యూట్యూబ్‌లో పెట్టేసుకో అనైతే ఎక్కిరిస్తూ ఇలా అయితే వీడియో తీశారండి.
తర్వాత జైన్ టెంపుల్ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయి రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. అప్పటికే టైం 8:00 అయిపోయింది. సో మేమైతే వచ్చేసామండి. చూస్తున్నారా, పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి అన్నీ ఉంటాయని రెస్టారెంట్కే వస్తారండి. ఉయ్యాల అయితే ఊగుతూ ఉంది. స్నేహకి ఊపడం రాదు, అందుకని నన్ను పిలుస్తూ ఉంది, రా అమ్మ ఉయ్యాలు ఊపుతూ అని. సరే అనేసి నేనైతే వెళ్ళాను. మేమైతే డాబా హౌస్కి వచ్చామండి. డాబా హౌస్ ఒకటైతే కరకంబాడి రోడ్లో ఉంటుంది, ఇంకొకటైతే ఈ జైన్ టెంపుల్కి నియర్గా హైవేలో అయితే ఉంటుందండి. చూస్తున్నారా, మేమైతే ఇలా మంచం పైన కూర్చున్నామండి. ఇక్కడ బాగుంటుంది, ఇట్లా మంచాలు చాలా అయితే వేసేసి ఉంటారు. ఇలా అయితే కూర్చున్నాము. సమ్మర్ కదా, ఇలా బయట కూర్చుంటే బాగుంటుంది అనేసి అయితే కూర్చున్నాము. మా నాన్న వల్ల కాలేదు, కాకపోతే మేము అడుగుతూ ఉన్నాము, పిల్లలందరూ ఇక్కడే కూర్చుందామన్నారు అనేసి అడ్జస్ట్ అయ్యి ఎలానో కూర్చున్నారు. చూస్తున్నారా, వీళ్ళు కాసేపు పిక్స్ తీస్తానంటే ఇలా యాక్షన్లు అన్నీ చేస్తూ ఉన్నారు. మా అమ్మ అయితే మంచిగా పిక్స్కి ఫోజ్ ఇస్తూ వీడియోకి ఫోజులు ఇస్తూ కూర్చునిందండి. పిల్లలకైతే కారంగా ఉంది అంటే స్పైసీగా, కొంచెం స్పైసీ ఉంటే కూడా వీళ్ళు ఏం తినరండి. అందుకనే మేమైతే లెమన్ చికెన్ అయితే ఆర్డర్ చేసాం వాళ్ళ కోసము. అదైతే లెమన్ ఉంటుంది కదా, స్నేహ తినేస్తుందని. అలాగే బిర్యానీస్ అండ్ తందూరి అయితే ఆర్డర్ చేసేసామండి. బిర్యానీ కూడా స్నేహ అయితే అస్సలు తినదండి, ఓన్లీ ఆ చికెన్ మాత్రం తినేసి కామ్ అయిపోతుంది. సో డాబా హౌస్కి వచ్చిన ప్రతిసారి గోలీ సోడా అయితే కంపల్సరీ తాగుతామండి. మేమైతే ఫుల్గా తినేసామా, గోలీ సోడా తాగడానికి నా వల్ల అయితే కాలేదండి. తాగలేక చాలా టైం అయితే పట్టేసింది. చూస్తున్నారా, స్నేహ కూడా దానివల్ల కూడా కాలేదు, తాగుతూ ఉంది. సో తిన్నాం కదా, ఇంకా కూల్ డ్రింక్ కూడా తాగేసాం కదా, అయిపోయింది కదా, ఇంకైతే ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. చూస్తున్నారా, ఇక్కడ హోటల్ నేమ్ కూడా కనిపిస్తూ ఉంది కదా, డాబా హౌస్. ఫుడ్ టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మేము అప్పుడప్పుడు అయితే ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటాము. సో ఇంతే అండి, ఈరోజుతో అయితే వ్లాగ్ అయితే ఫినిష్ చేసేస్తున్నాను. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.